సిపిఎంఎల్ స్టార్ పార్టీ సిపిఎంఎల్ స్టార్ పార్టీ సిపిఎంఎల్ స్టార్ పార్టీ విప్లవకారుల ఐక్యత విప్లవకారుల ఐక్యత కామెడీ సెంటర్ పుల్లారెడ్డి కామెడీ తిరుమల నాగిరెడ్డి కామెడీ కొల్ల వెంకయ్య గారు కామెడీ దేవులపల్లి వెంకటేశ్వరరావు అమరవీరుల ఆశయాలను ఎంఎల్ పార్టీ ఆవిర్భావం ప్రజానికి తెగంపులు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ గ్రామాన్ని నిర్దేశించుకున్న రోజు ఇది. ఈ నిర్దేశంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళల్లో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారు, కరిమల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, అలాగే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, రామలింగాచారి, ఈ యొక్క నలుగురు ప్రధానమైన పాత్ర వహించారు. అయితే ఎంఎల్ పార్టీలు ప్రధానమైనటువంటి స్రవంతిగా ఎందుకు ముందుకు వచ్చాయంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి భూ పోరాటాలని ముందుకు తీసుకుపోవటం కోసం, అలాగే కార్మిక వర్గ నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ఎంఎల్ పార్టీల ఆవిర్భావం జరిగింది. అదే రోజున కామ్రేడ్ లెనిన్ యొక్క పుట్టినరోజు కావడంతో ఆయన ఆ యొక్క జయంతి రోజునే ఎంఎల్ పార్టీల యొక్క ఆవిర్భావాన్ని మరి దినంగా మనం ఈ రోజున పాటిస్తామన్నాం. లెనిన్ తన యొక్క 54 సంవత్సరాల కాలంలో మరి 20 సంవత్సరాలకే విప్లవకారుడిగా మారాడు. అన్నని జారి చక్రవర్తి ఉరిదీస్తే ఆ యొక్క పోరాటంలో ఉన్నటువంటి అతివాద దుందుడిక విధానానికి వ్యతిరేకంగా ఆయన సరైన పంధాన్ని ఆ దేశంలో నడిపి రష్యాలో విప్లవాన్ని విజయవంతం చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఈ యొక్క లెనిన్ జయంతి రోజున ఎంఎల్ పార్టీ నాయకత్వంలో ఆవిర్భావమైన ఎంఎల్ పార్టీ నాయకత్వంలో ఈ దేశంలో కూడా సరైన పంధాన్ని నిర్దేశించుకొని మనం ఈ యొక్క దేశంలో విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజున మనం అందరం కూడా ప్రతిన పొందుతాం. కనుక అమరులైనటువంటి అందరికీ మన జోహార్లు తెలియజేస్తూ మనం తప్పనిసరిగా వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరూ పైకెత్తని చేతులు అక్కడ ముసుగు తీసేనాక